ఇప్పుడే లవాత్మానం ఉన్నది. 2 నెలలకు వచ్చే వరకు వర్షాకాలం స్టార్ట్ అయితే 20 తారీఖు స్టార్ట్. ఇప్పుడు ఏం తెచ్చుకొని వండించుకొని ఎరువులు లేవు, పంట పండించిన 3 నెలలు కష్టమైతే పంట అమ్మడానికి మూడింతల కష్టం ఎక్కువ అవుతుంది. అసలు 2 నెలల కాదు నేను కొనను అని అన్నా కానీ ప్రైవేట్ పోతున్నాయి సార్. అవి 6,000 విత్తనాలు ఈరోజు కొనక నానా ఇబ్బందుల పాలవుతుంది. ఇక్కడ మార్కెట్కి వచ్చి ఇప్పటికీ 2 మాసాలు అవుతుంది. 2 మాసాలల్లో మేము కొంటాము అని చెప్పి ఎంఎస్పి కూడా ఈ ధరకు కొంటామని చెప్పి వచ్చి చెప్పిపోయినారు తప్ప 2 మాసాల నుంచి ఇక్కడ వచ్చిన నాదులు లేడు. ఈ విత్తనాలు ఇప్పటికి 2 సార్లు మరి వర్షంకి 2 సార్లు నానినాయి. ఇప్పుడు కూడా నీళ్లు కిందకెళ్ళి నిన్న రాత్రి వర్షం పడితే మొత్తం మళ్ళీ ఇది 3వసారి నానబెడుతుర్రు, ఎండబెడుతుర్రు, పైన పోసుకుంటారు. పాపం వాళ్ళందరూ కూడా చాలా పేద రైతులు. ఇప్పటి వరకు కూడా పిల్లలను తీసుకొని వచ్చి పొద్దుటి నుంచి మరి ఇక్కడ అన్నం తిప్పలు లేకుండా కూడా తిండి లేకుండా కూడా మరి మళ్ళీ వీటిని ఎండబోసుకొని ఉన్నారు. ఇప్పటికి కూడా ఎవ్వరు కూడా దగ్గరకు వచ్చి మార్కెట్కి వచ్చి కనీసం రేపు కొంటామో మాపు కొంటామో లారీ పంపిస్తామని చెప్పే నాదుడు కూడా ఇలా లేని పరిస్థితి. ఇవాళ తొగట మండలంలో పొద్దుతిరి కూడా ఏదైతుందో సన్ఫ్లవర్ పండించిన రైతుల రోజన వినబడుతుంది. ఇవాళ ప్రభుత్వంకి ఇప్పటికైనా సిగ్గుశరం లేకుండా మరి ఎక్కడ కనీసం వచ్చి వాళ్ళని సంధాయించే స్థితిలో కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ లేదు. చాలా బాధాకరం. రైతుల గోస అయితే మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎట్లాగో వాళ్ళకు వచ్చేది లేదు, పోయేది లేదు. ఇప్పటికే 101 తప్పులు చేసిర్రాలు. ఏ రైతు కూడా సుఖంగా లేడు. యూరియా మీద సుఖంగా లేడు, కరెంటు మీద సుఖంగా లేడు, దేనికి సుఖంగా లేడు. పండించిన పంటకు కూడా కొంటామని చెప్పి ఎంఎస్పీ బోర్డులు పెట్టుకొని పోయింది తప్ప కొనే నాదులు లేడు. ఇవాళ నా కేంద్ర ప్రభుత్వం అట్లనే ఉన్నది, నా రాష్ట్ర ప్రభుత్వం అట్లనే ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం అంటది కేంద్రం నుంచి మాకు అనుమతి లేదు, ఇంతకంటే కొనలేము, వాళ్ళు ఇచ్చిన కోట అయిపోయింది అని మరి వాళ్ళు చేతులు ఎత్తేస్తున్నారు. మరి చేతులు ఎత్తేసినప్పుడు కొనమని చెప్పి ఇక్కడికి వచ్చి కనీసం రైతులకైనా చెప్పాలి కదా. మా వల్ల కావట్లేదు, మేము కొనము, మీరు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోండి, ఆయిల్ మిల్లులకు అమ్ముకోండి అంటే వాళ్ళని ఏదో 1,000కో 2,000కో తక్కువ ఎక్కువ అమ్ముకుంటారు. మరి ఇన్ని 2 మాసాల నుంచి మరి ఏంది వీళ్ళ బాధను ఓడి పట్టించుకోవాలి. ఇలా ఇన్ఛార్జి మంత్రి గతి లేడు, ఈడ మరి కన్సర్న్ అగ్రికల్చర్ మంత్రి గతి లేడు, మరి ఇలా కలెక్టర్లు రారు, అధికారులు రారు, మార్క్ఫెడ్ వాళ్ళు రారు, ఎవడు చూడు రాడు తప్ప ఇంకోటి లేదు. మరి ఇది ఇలా పొద్దుతిరుగుడు పరిస్థితి. బయట పోతే లీటర్ ఆయిల్ కొనాలంటే 1,000 రూపాయలు ఉన్నది. పొద్దుతిరుగుడేమో మోరీలలో పడి కొట్టుకపోతున్నాయి. మరి ఇది దీనస్థితి. ఇలా డిమాండ్ చేస్తున్నా 4-5 రోజులలో తోట మండలంలో ఉన్న మొక్కజొన్నలు కానీ సన్ఫ్లవర్ కానీ కొనకపోతే మాత్రం చాలా భీకరమైన మరి మేము ధర్నా చేస్తాం. దీన్ని వెనక పోయేది లేదు. రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. మరి మెడలు వంచైనా ఈ 3-4 రోజులలో కొనిపిస్తాం. మా రైతులకు ఎక్కడ అన్యాయం జరిగినా గానీ ఊకునే పరిస్థితి లేదు. ఇలా దుబ్బాకంటేనే రైతులు పంట పండించుకొని బతికే నియోజకవర్గం. ఇవాళ మాది తోట మండలంలో బ్రహ్మాండంగా పంటలు పండుతున్నాయి. ఇవాళ బ్రహ్మాండంగా మొక్కజొన్నలు వచ్చినాయి, ప్యాడీ వచ్చింది, సన్ఫ్లవర్ వచ్చింది. మరి పక్కనే మల్లన్న సాగర్ ఉన్నది, ఇక్కడికి కట్ట కనబడుతున్నది. మరి ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టుకొని పంటలు పండించుకొని కొనకపోతే ఈ ప్రభుత్వం ఉండాలా ఊడిపోవాలా? మరి ఇప్పటికైనా మరి దీని మీద సీరియస్ గా 2-3 రోజులలో కన్సర్న్ మంత్రులు మరి ఈ యార్డుకు వచ్చి మరి త్వరలోనే ఇక్కడ ఏదైతే ఉన్నదో ఆ ఎంఎస్పీ మీద కొని మరి రైతులను రక్షించాల్సిందిగా మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా నేను గవర్నమెంట్ ని హెచ్చరిస్తున్నా.